ఈ హైదరాబాద్లో గంజాయి, రోడ్డు మీదే డ్రగ్స్, రోజుకొక మర్డరు, సో విపరీతంగా దారుణాలు చోటు చేసుకునే ఉంటున్నాయి. నిన్న నైటు ఒక మహిళపై 25 సంవత్సరాల ఒక యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఎవ్వరూ లేరని చూసుకొని ఆ అమ్మాయి పైన అయితే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. హైదరాబాద్లో ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని పదుల సంఖ్యలు ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి. గంజాయి తాగి, మందు తాగి ఎంఎంటీఎస్ రైలు ఎక్కి ఆ పాప మీద అఘాయిత్యం చేయబోయాడు. అందరికీ నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ టు అశ్వ మీడియా. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, హైదరాబాద్లో రోజుకొక దారుణం, రోజుకొక సంఘటన అయితే వెలుగు చూస్తూనే ఉంది. నిన్న నైట్ 8:30 ఆ సమయంలో ఒక మహిళ తన ఫోన్ బాగు చేయించుకుందామని ఏఎస్ రావు నగర్ నుంచి సికింద్రాబాద్ వచ్చి ఫోన్ బాగు చేయించుకుందామని ఎంఎంటీఎస్ రైల్లో వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్న సందర్భంలో 8:30 ఆ సమయంలో ఎంఎంటీఎస్ రైల్లోనే ఒక యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు అని ఆ భయంతో ట్రైన్ నుంచి దూకేసింది. అంటే మన హైదరాబాద్లో మనం చూసుకోవచ్చు, గత కొన్ని నెలలుగా ఈ హైదరాబాద్లో గంజాయి, రోడ్డు మీదే డ్రగ్స్, రోజుకొక మర్డరు, సో విపరీతంగా దారుణాలు చోటు చేసుకునే ఉంటున్నాయి. సో ఆ దాంట్లో భాగంగానే నిన్న నైటు ఒక మహిళపై 25 సంవత్సరాల ఒక యువకుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అది కూడా ఒక మహిళల కోచ్లో. ఎంఎంటీఎస్ ట్రైన్ అంటే చాలా సేఫ్టీ, ఎందుకంటే అది లోకల్లో తిరుగుతూ ఉంటుంది కాబట్టి సాధారణ మధ్యతరగతి ప్రజలు ఆటోలకి, బస్సులకు డబ్బులు పెట్టలేక ఎంఎంటీఎస్ రైలు ఎక్కి వెళ్తూ ఉంటారు. సో ఆ క్రమంలోనే నిన్న నైటు ఈ సంఘటన జరిగింది. ఆ మహిళ స్విగ్గీలో ఒక డెలివరీ గర్ల్గా పనిచేస్తూ ఉంది. స్విగ్గీలో ఈ అమ్మాయి వచ్చేసరికి అనంతపురం జిల్లాకు సంబంధించిన అమ్మాయి హైదరాబాద్ వచ్చి బతుకు తెరువు కోసం స్విగ్గీలో పనిచేసుకుంటా ఉంది. తన ఫోన్ పనిచేయట్లేదని సికింద్రాబాద్ వచ్చి బాగు చేయించుకుందామని వచ్చింది, రిపేర్ చేసుకుందామని. మళ్ళీ సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్ళి ఎంఎంటీఎస్ ట్రైన్ ఎక్కింది. దాంట్లో మహిళల కోచ్లో కూర్చుంది. ఆ మహిళల కోచ్లో కూడా ఎవ్వరూ లేరు, ఒక్కతే ఉంది. అడ్డు నుంచి ఒక 25 సంవత్సరాల యువకుడు ఎంఎంటీఎస్ ట్రైన్లో ఎక్కి మహిళల కోచ్లోకి అయితే ఎంట్రీ అయ్యాడు. ఎవ్వరూ లేరని చూసుకొని ఆ అమ్మాయి పైన అయితే అఘాయిత్యానికి పాల్పడ్డాడు అని కొంతమంది, అఘాయిత్యానికి ఘాతుకానికి పాల్పడ్డాడని మరి కొంతమంది అంటున్నారు. అంటే అఘాయిత్యం జరిగిందని కొంతమంది అంటున్నారు, అఘాయిత్యం జరగలేదని కొంతమంది అంటున్నారు. కానీ ఆ అమ్మాయి ఇచ్చిన నివేదిక ఏంటంటే, అఘాయిత్యం చేయబోయాడు, ఆ భయంతో నేను ట్రైన్ నుంచి దూకేసా అని ఆ పాప చెప్తుంది. ట్రైన్ నుంచి దూకేసిన తర్వాత అటు నుంచి వెళ్తున్న ఒక పాదాచరుడు గుండ్లపోచమ్మ ఏదైతే ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ ఉందో ఆ ఏరియాలో అమ్మాయి దూకేసిన తర్వాత అటు నుంచి వెళ్తున్న ఒక వ్యక్తి వెంటనే అమ్మాయిని చూసి 108కి ఫోన్ చేసింది. 108కి ఫోన్ చేశారు. వెంటనే అమ్మాయిని గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ బయటపడింది, సార్ ఇట్లా నన్ను ఈ విధంగా నేను ఒక సెల్ ఫోన్ బాగు చేయించుకుందామని ఇట్లా ఇంటికి వెళ్ళిపోయే సమయంలో 8:30 ఆ సమయంలో 25 సంవత్సరాలు ఒక యువకుడు షర్టు కొంచెం నల్లగా ఉన్నాడు. సో అతను నేను ఒంటరిగా ఉన్నానని నా మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు, అఘాయిత్యానికి చేయబడ్డాడు అని ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. వెంటనే పోలీసులు హుటాహుటిన అతని కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపట్టారు. సో ఇది జరిగిన సంఘటన. ఎందుకంటే రన్నింగ్ ట్రైన్లోనే రేప్ చేయడానికి ప్రయత్నించాడు, రన్నింగ్ ట్రైన్లోనే ఆ అమ్మాయిని ఆ విధంగా చేయబోయాడు. సో హైదరాబాద్లో రోజుకొక వింత, రోజుకొక దారుణ ఘటనలు అయితే చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నెల రోజుల వ్యవధిలోనే సుమారు 40 మర్డర్లు జరిగాయి. 40. ఈరోజు ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నడుస్తుందో అండర్ సెంట్రల్ గవర్నమెంట్లో రన్నింగ్ ట్రైన్లో రేప్ చేయబోయాడు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఖచ్చితంగా మీరు కింద కామెంట్ రూమ్లో తెలియజేయండి. మహిళలు ఒకప్పట్లో బయటికి వెళ్ళాలంటే భయంతో వెళ్ళేవాళ్ళు, కానీ ఈ మధ్యకాలంలో స్వేచ్ఛగా తిరుగుతున్నారు. మరలా అదే భయం మరలా ఇప్పుడు జరుగుతుంది. ఒకప్పుడు గాంధీ కాలంలో ఒక మహిళ ఇంటి నుంచి బయటికి వెళ్ళాలంటే మళ్ళీ తిరిగి వస్తుందో రాదో అని భయం, కానీ ఈ మధ్యకాలంలో అమ్మాయికి చాలా సేఫ్టీ ఉంది. కానీ కొంతమంది వల్ల, ఎలాంటి అగాంతకుల వల్ల అమ్మాయి బయటికి వెళ్ళాలంటే గుండె బాదుకొని బయటికి వెళ్తుంది. అమ్మాయి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుందా అనే భయం మరలా ఏర్పడుతుంది. బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి స్విగ్గీలో డెలివరీ గర్ల్గా పనిచేస్తున్న అమ్మాయి, ఆ అమ్మాయికి ఉన్నంత జ్ఞానం కానీ, అమ్మాయికి ఉన్నంత తెలివితేటలు కానీ వీడికి ఉన్నట్టయితే ఈ చుట్టుపక్కల ఉండేవాడు కాదు. సో ఇలాంటి వాళ్ళు హైదరాబాద్లో ఒకరు కాదు, రెండు కాదు, చాలా మంది పోరంబోగులు రైల్వే స్టేషన్లో రైలు వెళ్తుంటే ఆ గేట్ దగ్గర ఎవరెవరు కూర్చొని ఉంటారు కదా. సో వాళ్ళ మీద కర్రలతో కొట్టడం, ఆ గేట్ దగ్గర కూర్చొని ఎవరొకరు ఫోన్ చూసుకుంటారు, లేకపోతే కిటికీ దగ్గర కూర్చొని ఎవరొకరు ఫోన్ చూసుకుంటూ ఉంటారు కదా. సో వాళ్ళ దగ్గర ఫోన్లు లాక్కోవటం రన్నింగ్ ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు.
ఇవన్నీ కూడా హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే జరుగుతున్నాయి. ఆ ఎంఎంటీఎస్ అదేవిధంగా ఆ రైల్వే స్టేషన్ పిఎస్ ఎవరైతే పోలీసులు ఉన్నారో సో వాళ్ళు కూడా స్పందించట్లేదు. హైదరాబాద్లో ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని పదుల సంఖ్యలో ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి. పదుల సంఖ్యలో ఖచ్చితంగా ఈ ఏదైతే జరిగింది కదా ఈ పాప మీద, ఈ రేప్ చేయబోయాడు అనే ఏదైతే ఎలిగేషన్ ఒకటి ఉందో, ఈ ఎలిగేషన్ మీద ఖచ్చితంగా మీ రెస్పాండ్ కావాలి. మీ కామెంట్ రూపంలో తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. ఈ మాట ఏంటంటే ప్రతి ఒక్కరికి రక్తం సరసర మరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చి జాబ్ చేసుకున్న ఒక యువతిపై గంజాయి తాగి, మందు తాగి, ఎంఎంటీఎస్ రైలు ఎక్కి ఆ పాప మీద అఘాయిత్యం చేయబోయాడు. ఇలాంటి వారు హైదరాబాద్ ఒక్కడే చాలా మంది ఉన్నారు. అదే మీ ఇళ్లలో జరిగితే ఇట్లా ఊరుకుంటారా? ఇట్లా చూస్తూ ఉంటారా? నెత్తురు సరసర మరిగిపోతూ ఉంటుంది. భయంతో ఆ పాప కింద దూకేసరికి ఆ పాప ఒంటి నిండా గాయాలి. నా జీవితం నేను పాడు చేసుకోకూడదని వెంటనే ట్రైనింగ్ దూకేసింది ఆ పాప. ఆ పాపకు ఎంత ఆత్మగౌరవం ఉండాలి. ప్రభుత్వం ఇప్పటికి కూడా ఇటువంటి చర్యల మీద స్పందించట్లేదు. ఒక చెవితో వింటుంది, ఇంకో చెవితో వదిలేస్తుంది. ఒక చెవితో ఉంటుంది, ఇంకో చెవితో వదిలేస్తుంది. ఆ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. సో ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో విపరీతంగా బీభత్సంగా ఇటువంటి చర్యలు, దుశ్చర్యలు అయితే పాల్పడుతున్నాం. మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ఈ చర్యలు అదేవిధంగా ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడో సో వాడి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్ పెడితే ఈ వీడియో 10 మందికి ఇమిగ్రేషన్గా వెళ్తుంది, ఇంప్రెషన్ వెళుతుంది, 10 మంది చూస్తారు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి దుశ్చర్యలు మళ్ళీ పాల్పడకుండా ఎవరు కఠిన చర్యలు పోలీసు వారు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.